హలో ఎవ్రీవన్, ఇవాళ మనము ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కేర్ అంటే బేబీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా అండ్ ఈజీగా కన్సీవ్ అవ్వడానికి కొన్ని టిప్స్ అయితే చూద్దాము. అంటే ఒకవేళ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న 30 years దాటిన వాళ్ళైనా కూడా కొన్ని ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల న్యాచురల్గా హెల్తీగా కన్సీవ్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అసలు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే ఏంటి, ఎందుకు ప్లాన్ చేయాలి అసలు అంటారంటే, ముందంతా కూడా న్యాచురల్గానే పెళ్ళైన వెంటనే ఇమీడియట్గా పిల్లలు అనుకునే వాళ్ళు, దీనికోసం ప్లానింగ్ ఇలాంటివి ఏమీ అవసరం ఉండేది కాదనమాట. బట్ ఇప్పుడంతా కూడా పెళ్ళిళ్ళు చాలా లేట్గా అవుతున్నాయి. 30 years దగ్గర ఉన్నప్పుడే 30 years దాటిన తర్వాత అండ్ దాని తర్వాత 1-2 years గ్యాప్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం కోసం, లేదంటే ఏదైనా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉందో సో టైం అయితే తీసుకుంటున్నారు. టైం తీసుకున్నప్పుడు మనం బేబీ కావాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ 2 years అయిపోయి ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళే మేజర్గా స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఏమి ఇంకా పిల్లలు అవ్వడం లేదు, నీకేమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు, ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, సో ప్రెగ్నెన్సీ ఇంకేం 2 years అయిపోయి ఇప్పుడు ప్లాన్ చేద్దామనగానే ఫస్ట్ మంత్లోనే కన్సీవ్ అయిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో మామూలుగా ఫస్ట్ మంత్లోనే కన్సీవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పలేము, పాసిబులే. కాకపోతే మనకున్న స్ట్రెస్ కండిషన్స్, ఇప్పుడున్న పొల్యూషన్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల అది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అసలు ఇప్పుడంతా కూడా పెళ్ళై 8 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అయిపోతుంది, పిల్లలు అవ్వడం లేదు. IUI, IVF ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే, ముందు కాలానికి ఇప్పటికి పోల్చుకుంటే పొల్యూషన్, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్, ఫుడ్, మనకు దొరికే ఫుడ్ అంతా కూడా అంత న్యాచురల్గా లేదు, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేవు, స్ట్రెస్ అండ్ మనకు వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే. కాబట్టి అంత క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది ఇప్పుడు లేదు. సో దట్ పిల్లలు కనడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం కొన్ని లైఫ్ చేంజెస్ చేసుకోవడం ద్వారా సో న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు అనమాట. దానికి సో ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మనకు ఫర్టైల్ విండో ఎప్పుడంటే ఓవ్యులేషన్ టైం ఎప్పుడు మనకు మంత్లో. సో దట్ అప్పుడు మనము ట్రై చేస్తే పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక 28 days సైకిల్ ఉంది, ఆర్ 30 days 28 days ఆర్ 30 days సైకిల్ ఉండి రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకైతే, పీరియడ్ వచ్చిన డే 1 నుంచి చూసుకున్నట్లయితే 10th to 20th day వరకు ట్రై చేస్తే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఫర్టైల్ విండో అంటారనమాట. సో ఇది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే. బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, పీసీఓడి, పీసీఓఎస్ ఉంది. సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇది రెగ్యులర్ చేసుకోవాలన్నమాట పీరియడ్ని. దీనికి ఏమేమి చేయాలనేసి నేను ముందు చెప్తాను. లేదా ఒకవేళ మీరు ప్లాన్ చేస్తున్నారంటే, సో బెస్ట్ ఏమంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం. గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీరు ఏ రోజుల్లో ట్రై చేయాలి అనేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు మనకైతే చాలా యాప్స్ కూడా వచ్చాయన్నమాట, ఓవ్యులేషన్ని ట్రాక్ చేయొచ్చు. దాంట్లో ఏమంటే మనం రిజిస్టర్ అయిపోయి మనకు మెన్స్ట్రువల్ డేట్ ఎప్పుడు అనేసి మెన్షన్ చేయాలి, అండ్ సైకిల్ ఎన్ని డేస్ సైకిల్ ఉందని మెన్షన్ చేస్తే సో అది క్లియర్గా డేట్స్ ఇస్తుంది అనమాట. ఫర్టైల్ విండో ఎప్పుడు, ఓవ్యులేషన్ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది. సో దట్ అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, బేబీకి ట్రై చేయొచ్చు అనేసి. లేదంటే మనకు ప్రెగ్నెన్సీ కిట్ ఎలా వస్తుందో అలాగే ఓవ్యులేషన్ కిట్ కూడా దొరుకుతుందనమాట, టెస్ట్ చేసుకోవచ్చు. సో ఎలాగైనా సరే ఫస్ట్ మనం ప్లాన్ చేస్తున్నప్పుడు మనకి క్లియర్గా ఫర్టైల్ విండో ఎప్పుడు ఉంది, ఏ రోజుల్లో ట్రై చేస్తే, నెల మొత్తం ట్రై చేసినా కూడా ఛాన్సెస్ తక్కువే. సో ఆ ఫర్టైల్ విండోలో ట్రై చేస్తేనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికోసం మనము మన బాడీని ఎలా ప్రిపేర్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కోసము మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరి బాడీ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. సో దట్ హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. సో ఎగ్ కానీ హెల్దీ స్పర్మ్ కానీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మన బాడీ అనేది చాలా హెల్దీగా ఉండాలి. సో దీనికోసం ఏం చేయాలి మనము అంటే, మనం ఆల్రెడీ గర్భ సంస్కారంలో క్లియర్గా తెలుసుకున్నాం అనమాట, హెల్దీ ప్రెగ్నెన్సీకి ఏమేమి చేయొచ్చు అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ బేబీ కోసం ఏం చేయాలని. ఆ వీడియో ఇంకా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, వీడియో లింక్ తప్పకుండా చెక్ చేయండి. దాంట్లో మనం బీజ సంస్కారం అనుకున్నాము అంటే, షోడశ సంస్కారాల్లో బీజ సంస్కారం కూడా ఒకటి. అంటే మనం బేబీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు హెల్దీ ఎగ్ అండ్ హెల్దీ స్పర్మ్ కోసం చేసేదాన్ని బీజ సంస్కారం అంటారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ డయట్ అనమాట. సో మనకు ముందు వరకు ఏమేమి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా ఏమున్నా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం బేబీ కోసం అన్నప్పుడు ఫుడ్ డయట్ అయితే కంప్లీట్గా చేంజ్ చేసేసుకోవాలండి. మన ఫుడ్లో జంక్ 0 అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. అండ్ ఫుడ్ డయట్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది అంటారు ఇది తింటే త్వరగా కన్సీవ్ అవుతారు, దీనికి ఇది అనేసి. బట్ నన్ను అడిగితే పర్టికులర్గా ఈ ఒక్క ఫుడ్ తింటేనే కన్సీవ్ అయిపోతారు అనేసి ఉండదండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్,
ఫైబర్ ఇవన్నీ కూడా ఉండి మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ని కూడా బ్యాలెన్స్డ్గా డేలో తీసుకున్నట్లయితే మన బాడీ హెల్దీగా ఉంటుంది. సో దట్ న్యాచురల్గా కన్జ్యూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ విషయానికి వచ్చినట్లయితే మనము ఫస్ట్ మన బాడీని డీటాక్సిఫై చేసుకోవాలి. అంతకుముందు వరకు ఏమైనా జంక్ తినిండొచ్చు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండిండొచ్చు, ఏమున్నా కూడా అట్లీస్ట్ మినిమం 6 months ముందు, మనం బేబీ కోసం అనుకోవడానికి 6 months ముందు నుంచే బాడీని డీటాక్సిఫై చేసుకోవాలి. దీనికోసం ఏమంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ సో ఫుడ్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఎప్పుడో లేట్గా తినేది నైట్లలో 11-12 తిని లేట్గా పడుకోవడము, ఆఫ్టర్నూన్స్ కూడా లంచ్ ఎప్పుడో 3-4 చేయడము, ఇలా కాకుండా అర్లీ బ్రేక్ఫాస్ట్, అర్లీ లంచ్, అర్లీ డిన్నర్ చేసుకొని అర్లీగా పడుకోవడానికే ట్రై చేయాలన్నమాట. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి. అండ్ ఫుడ్లో కూడా మేజర్గా ఎలాంటి ఫుడ్ దీనికి హెల్ప్ అవుతుంది అంటే, సో ఫైబర్ ఎక్కువగా, ఇప్పుడు పీసీఓడి ఉండే వాళ్ళకైతే ఫైబర్ రిచ్ ఫుడ్ని తీసుకోవడం వల్ల, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండే వాళ్ళకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. అండ్ మేజర్గా ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసినా కూడా మేలు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనకు షుగర్, డయాబెటిక్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. కాబట్టి సో కార్బోహైడ్రేట్స్ వీలైనంత వరకు తగ్గియాలి. అండ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట డైట్లో. అది ప్లాంట్ బేస్డ్ అయినా సరే లేదంటే యానిమల్ బేస్డ్ అయినా. నన్ను అడిగితే యానిమల్ బేస్డ్ కొద్ది రోజులు అవాయిడ్ చేయడం మంచిది, అట్లీస్ట్ కన్జ్యూమ్ అయ్యేంత వరకు. ఎందుకంటే యానిమల్ ప్రోటీన్ ఏమవుతుందంటే బాడీలో హీట్ని క్రియేట్ చేస్తుంది. సో మనకు ఎక్సెస్ హీట్ అవ్వడం వల్ల కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. కాబట్టి వీలైనంత వరకు ప్లాన్ చేస్తున్నప్పుడు ప్లాంట్ బేస్డ్, ఒకవేళ లేదు మీరు యానిమల్ ప్రోటీన్ తీసుకోవాలన్నా కూడా రెడ్ మీట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. రెడ్ మీట్ వద్దు. సీ ఫుడ్ వల్ల కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అంటారు. సో సీ ఫుడ్ని కూడా ఎలా అంటే వీక్లో ఒకసారి తీసుకోవడం. ఇప్పుడు మనము 1 day ఏదైనా సీ ఫుడ్ లేదంటే నాన్ వెజ్ ఏది చేసినా కూడా డేలో 3 times తినడము, నెక్స్ట్ డే కూడా అదే తినడం లాంటి పొరపాట్లు చేయకండి. ఒక రోజులో ఒక సర్వింగ్, అది కూడా అలా వీక్లీ 1 or 2 యానిమల్ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వెజ్ ప్రోటీన్కి వచ్చినట్లయితే మనకు లెంటిల్స్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి. సో దట్ మనకు యానిమల్ ప్రోటీన్ కన్నా కూడా వెజ్ ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లోనే చాలా వరకు ప్రోటీన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది అండ్ గుడ్ ప్రోటీన్ని మన బాడీకి ఇస్తుంది అనమాట. అండ్ మనము ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి డేలో తినేటప్పుడు. వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ అన్నా కూడా సింగిల్ ఫ్రూట్ కాదండి, మిక్స్డ్ ఫ్రూట్ లాగా. ఎప్పుడు రోజు సింగిల్ ఫ్రూటే తీసుకోవడం కన్నా కూడా మిక్స్డ్ ఫ్రూట్ లాగా తీసుకోవడం, మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ లాగా తీసుకోవడం. అందులో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చూసుకోండి. విటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది అనమాట. అండ్ కంప్లీట్గా రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే మైదా, షుగర్, ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. అండ్ కాఫీ విషయానికి వచ్చినట్లయితే కాఫీ అనేది 200 mg per day సేఫ్ తీసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇష్యూ లేదు. కాకపోతే మనం ఎగ్జాక్ట్గా కొలవలేం, ఇంతేనే. సో 1 cup or 2 cups మినిమం, స్మాల్ 2 cups అనేది సరిపోతుంది. సో నేనేం చేశాను అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయని చెప్పేసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేసేసానండి కాఫీ. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా అకేషనల్గా తాగుతాను, కానీ పాప పుట్టేంత వరకు కూడా అసలు కాఫీ తాగడం అనేది వదిలేసాను. నేను వర్క్ చేస్తున్నానంటే కాఫీ ఖచ్చితంగా ఉండాల్సిందే, బట్ బేబీ కోసం అనుకున్నప్పుడు దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయనేసి వదిలేసాను. ఇప్పటికీ అలవాటు పోయింది. సో కెఫెయిన్ కానీ లేదంటే కెఫినేటెడ్ ప్రోడక్ట్స్ ఏవి కూడా తీసుకోకపోవడమే మంచిది ప్రెగ్నెన్సీ టైంలో. ఒకవేళ మీకు తాగాలనిపిస్తే కాఫీ బదులు టీ ప్రిఫర్ చేయండి, అది కూడా డేలో 1 or 2 cup, అది స్మాల్ కప్. అండ్ చాలామంది ఇప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి ఏం చేస్తారంటే డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటారు. ఇప్పుడు మిల్క్లో కూడా లో ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ అనేసి తీసుకుంటుంటారు. దీంట్లో ఏమవుతుందంటే ఫ్యాట్ రిమూవ్ చేసే ప్రాసెస్లో చాలా న్యూట్రియంట్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఫ్యాట్స్ని వేరే ఫామ్లో తగ్గియచ్చు. బట్ మిల్క్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ క్రీమీ మిల్క్ తీసుకోవడం వల్లనే మీకు ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఎగ్ విషయానికి వస్తే వైట్ తింటారు అండ్ ఎగ్ యోక్ని వదిలేస్తుంటారు. ఎగ్ యోక్ తినడం వల్ల ఎగ్ క్వాలిటీ అనేది పెంచుతుంది అనమాట ఫీమేల్లో. సో మీరు ఫ్యాట్ని వేరే ఫామ్లో అవాయిడ్ చేసి ఇప్పుడు హెల్దీగా వచ్చే ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు ఈ పాలు కానీ ఎగ్ కానీ చాలా హెల్దీ ప్రోటీన్ని అందిస్తుంది. కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. అండ్ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఆయిలీ ఫుడ్, కంప్లీట్గా జంక్ ఫుడ్ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలన్నమాట. మన బాడీని డీటాక్సిఫై చేసుకోవాలి. ఇంకా మీరు హెర్బల్ టీస్ తాగొచ్చు, లేకపోతే లెమన్ టీ, జింజర్ టీ, గ్రీన్ టీ, ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగడానికి ట్రై చేయండి. సో దట్ బాడీ ఈజీగా డీటాక్సిఫై అవుతుంది. అలాగే మనకు
నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఓవ్యులేషన్ డ్రింక్ అనేసి వస్తుందన్నమాట. దీంట్లో మనకు కావాల్సిన విటమిన్స్, మల్టీవిటమిన్స్, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దట్ ఓవ్యులేషన్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఆ డ్రింక్ ఎలా చేయాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే మన డైట్లో కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. బాదం, వాల్నట్స్, క్యాష్యూస్ తినడం వల్ల చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే సీడ్స్ కొన్ని ఉన్నాయి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెసమే సీడ్స్. దీంట్లో సీడ్ సైక్లింగ్ అంటారు. ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి, పీసీఓడి, పీసీఓఎస్ ఉండే వాళ్ళకి, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండే వాళ్ళకి మనకు పీరియడ్లో ఫస్ట్ 15 days 2 types ఆఫ్ సీడ్స్ తీసుకోవాలి, నెక్స్ట్ 15 days 2 types ఆఫ్ సీడ్స్ తీసుకోవాలి. సో దట్ దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఒకవేళ కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళకి త్వరగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఓవ్యులేషన్ డ్రింక్ అండ్ సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలి, ఏమేమి సీడ్స్ ఎలా వాడాలి అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెయిట్ అండి. మన బిఎంఐ అనేది మన హైట్కి తగినంత వెయిట్ ఉండాలి. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే తక్కువ వెయిట్ ఉన్నా కూడా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు తగ్గడానికి ట్రై చేయండి, తక్కువ వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఏది కూడా మనకు ఇప్పుడు 1 monthలో 10 kgs తగ్గిపోవాలి, లేదంటే 1 monthలో 5 to 6 kgs పెరగాలి అంటే సడన్గా ఇవేవి అయిపోవు అనమాట. సో టైం టేకింగ్ అనమాట. ఇవి జనరల్గా ప్రెగ్నెన్సీ కోసమనే కాదు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మనము ఖచ్చితంగా మన హైట్కి తగ్గ వెయిట్ని మెయింటైన్ చేస్తూ పోతున్నట్లయితే సో అన్నెసెసరీ డిసీజెస్ రాకోకుండా ఉంటాయి. మనకి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో దీనికి కూడా ఏమేమి చేయొచ్చు అంటే ఫుల్ యాక్టివ్గా ఉండాలి, కొన్ని యోగా చేయొచ్చు, ఎక్సర్సైజులు చేయొచ్చు. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు తగ్గడానికి న్యాచురల్గా గ్రాడ్యువల్గా, అందుకే 6 months టైం అనేది పెట్టుకుంటాం. సో మెల్లగా తగ్గొచ్చు. పెరగాలనుకునే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీ కన్సెప్షన్ చెకప్. ఇది చాలామంది పోర్ అనమాట. అంటే మనము గైనకాలజిస్ట్ దగ్గర మెడికల్ చెకప్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే బేసిక్ కొని మెడికల్ చెకప్ చేస్తారు. మనకేమో థైరాయిడ్ ఉందా, డయాబెటీస్ ఉందా, ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఉన్నాయా, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, హెల్దీ సెల్స్ ఉన్నాయా లేదా, సో దానికి ఏం చేయొచ్చు అనేసి డాక్టర్ గైనకాలజిస్ట్ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కొన్ని మనకు అవసరమైతే ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్స్ క్లియర్గా చెప్తారు. 3 months ముందు నుంచే కూడా జనరల్గానే ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. ఎందుకంటే బర్త్ డిఫెక్ట్స్ ఉండుకోకుండా ఉంటాయి. త్వరగా కన్సీవ్ అవ్వడానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది ఈ ఫోలిక్ యాసిడ్ అనేది. మనం వీలైనంత వరకు ఈ ఫోలిక్ యాసిడ్ని కూడా న్యాచురల్ ఫామ్లోనే తీసుకోవచ్చు అనమాట. మీకు ఓకే మేము మన డైట్లో న్యాచురల్ ఫామ్స్లోనే విటమిన్స్ కానీ ఫోలిక్ యాసిడ్ని, విటమిన్ డీని ఇంక్లూడ్ చేసుకుంటున్నామంటే హ్యాపీ. లేదు అంటే డాక్టర్స్ ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే ఇస్తారనమాట. సో మనకు న్యాచురల్ ఫోలిక్ యాసిడ్ దేంట్లో వస్తుందంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. సో ఖచ్చితంగా మనము బేబీ కోసం ప్లాన్ చేస్తున్నాం అనుకున్నట్లయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులో కూడా స్పినాచ్ అంటే ఈ పాలకూర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫోలిక్ యాసిడ్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ స్ప్రౌట్స్లో మనకు విటమిన్స్ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది. ఇంకా ఈ ఫోలిక్ యాసిడ్ దేంట్లో ఉంటాయి, బెండకాయలో ఉంటుంది, బీన్స్లో ఉంటుంది, ఆరెంజ్ ఫ్రూట్స్లో, ఈ సిట్రస్ గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్లో దేంట్లో అయినా కూడా ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే రాగి, మనం డైలీ రాగి కన్జ్యూమ్ చేయడం వల్ల విటమిన్ డి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ మనము విటమిన్ డి ఎక్కువ ఉన్న ఫుడ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట మన డైలీ. ఎందుకంటే విటమిన్ డి అండ్ కాల్షియం అనేది బేబీ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బేబీస్ మజిల్ అండ్ బోన్ డెవలప్మెంట్కి మన బాడీలో ఉన్న విటమిన్ డి అండ్ కాల్షియంని కన్జ్యూమ్ చేసుకుంటారనమాట. సో మన బాడీలో ఉండేదాన్ని కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళ బోన్ అండ్ మజిల్ డెవలప్ అవుతాయి. సో దట్ మనకు అవి డెఫిసిట్ అవ్వకూడదు అనమాట. అవి డెఫిషియన్సీ వచ్చేస్తే ఏమవుతుందంటే అనీమియా వస్తుంది, బాడీ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ రావడము, ప్రెగ్నెన్సీ టైంలోను, డెలివరీ తర్వాత మనకు అర్లీ ఏజెస్లోనే మనకు బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు రావడము, బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం. కాబట్టి డాక్టర్స్ మనకు ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, లేదంటే కాల్షియం కావాలి అంటే మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఆ మెడిసిన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. కాకపోతే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచే దానికి ఏమేమి ఫుడ్స్ని తీసుకుంటే మనకు ఆ డెఫిషియన్సీ ఉండదు అని ఒక ప్లాన్ చేసుకుంటే సో మనకు ఆ డెఫిషియన్సీ ఉండదు, మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా పడదు. కాబట్టి మీ డైలీ రొటీన్, మీ డైలీ ఫుడ్లో ఏమంటే స్పినాచ్, కర్డ్ ఇంక్లూడ్ చేసుకోండి, మిల్క్, కోకోనట్ వాటర్,
సిట్రస్ ఫ్రూట్స్, అలాగే స్ప్రౌట్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వీలైనంత వరకు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండా న్యాచురల్గానే కన్సీవ్ అవ్వచ్చు. కాబట్టి మీరు తప్పకుండా గైనకాలజిస్ట్ని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. మనకు థైరాయిడ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తగ్గుతాయి అన్నమాట. సో ఇక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి, మనం హెల్తీగానే ఉన్నాం కదా, మనం హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు కదా అనే అపోహలకైతే పోకండి. ఎందుకంటే మన బాడీ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి అనాలిసిస్ టైంలో తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లం ఉంది అనేది. సో దట్ మనకు ఈజీ అవుతుంది అనమాట కన్సీవ్ అవ్వడానికి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కంప్లీట్గా మనము ఈ సిగరెట్స్ అండ్ ఆల్కహాల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకవేళ హస్బెండ్కి అలవాటు ఉందనుకోండి, కంప్లీట్గా 6 months అని అవాయిడ్ చేసేయాలి. ఒకవేళ ఫీమేల్కి అలవాటు ఉన్నా కూడా 0 అండి, కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అండ్ హెల్దీ బేబీకి ఎలాంటి బర్త్ డిఫెక్ట్స్ ఉండకోకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది ఒక రీజన్ వల్ల అనేసి కాదండి, వర్క్ స్ట్రెస్ ఓకే, కాకపోతే ప్లాన్ చేసినప్పుడు బేబీస్ కోసము ఇంకా కన్సీవ్ అవ్వడం లేదు, ఇంకా పీరియడ్స్ టైం వస్తోంది అంటే, నీ మంత్లో ఈరోజు పీరియడ్ ఉంది అంటే ఒక 10 days ముందు నుంచే పీరియడ్ అయిపోతుందా, ఈ పీరియడ్ వచ్చేస్తుందా, ఏమో కన్సీవ్ అయ్యానో లేదో, ఆ స్ట్రెస్ ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ అవుతామో లేదో అనే స్ట్రెస్లోనే మనకు ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతుంది. అది ఇంప్లాంటేషన్కి అంటే ఓవ్యులేషన్ తర్వాత మీ బేబీ ఫామ్ అవ్వడానికి ఇంప్లాంటేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. సో స్ట్రెస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. సో దీనికోసం మనం ఆల్రెడీ గర్భసంస్కారంలో చాలా విషయాలు తెలుసుకున్నాము. సో అది ఖచ్చితంగా అవన్నీ కూడా ఫాలో అవ్వడం మంచిది. ఇందులో ఇంపార్టెంట్గా మనము యోగా, ఎక్సర్సైజెస్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా మనకు చాలా వరకు స్ట్రెస్ని అవాయిడ్ చేస్తాయన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే మనము యోగా, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయేమో, మిస్క్యారేజ్ అయిపోతుందేమో అనుకుంటారు. అలా అస్సలు లేదండి. ఏమంటే ఎక్సెసివ్గా చేయకూడదు, మోడరేట్గా చాలా చిన్న వర్కౌట్స్ అయితే చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు. అండ్ మనము ఎక్కువ ఇప్పుడు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు అనుకోండి, యోగా కొద్దిగా వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. అలాగే మనకు గుడ్ క్వాలిటీ ఎగ్ ప్రొడక్షన్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో దట్ డైలీ మీరు వాకింగ్కి, యోగాలో కూడా ఒకవేళ PCOS ఉండే వాళ్ళకి కొన్ని పర్టికులర్ యోగా ఆసనాస్ ఉన్నాయన్నమాట. సో అవి చేయడం వల్ల రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. సో ఫస్ట్ వన్ సుప్తబద్ధ కోణాసన, భరద్వాజాసన, బాలాసన అంటే చైల్డ్ పోజ్, ధనురాసన, పశ్చిమోత్తనాసన. సో ఈ 5 ఆసనాలు ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా ఉండడం వల్ల PCOS ఇష్యూని మనం ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఆసనాలు చేయడం వల్ల మనకు గుడ్ క్వాలిటీ ఎగ్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది, అలాగే మనకు ఇది త్వరగా కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అంటే సేతుబంధాసన, సుప్తబద్ధ కోణాసన, భ్రమరి ప్రాణాయామ, అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, మెడిటేషన్ చేయడం వల్ల, అలాగే విపరీతకరణి అనే ఆసనాలు చేయడం వల్ల, సో ఈ యోగా కొన్ని చేయడం వల్ల ఓవ్యులేషన్కి కన్సీవ్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ అవుతాయి ఆసనాలు. ఇవన్నీ కూడా మీరు ఎవరైనా గైడెన్స్, లేదంటే మీకు యోగా వచ్చు అంటే మీరు చేయొచ్చు, లేదంటే ఎవరైనా గైడెన్స్ తీసుకొని చేయడం మంచిది. సో దట్ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ మన బాడీ యాక్టివ్గా ఉంచుకోవడం వల్ల మనకు స్ట్రెస్ అనేది అవాయిడ్ అవుతుంది అనమాట. సో స్ట్రెస్ తగ్గిందంటే పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. నా విషయం మేము ఆల్రెడీ చెప్పినట్టయితే మిస్క్యారేజ్ తర్వాత మేము గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు ఆవిడ 6 months వరకు కూడా ట్రై చేయకండి, అండ్ 6 months తర్వాత కూడా ఒక 4 or 5 months ట్రై చేయండి. దాని తర్వాత కూడా ఇంకా కన్సీవ్ అవ్వడం లేదంటే అప్పుడు వచ్చి నన్ను మీట్ అవ్వండి. అంతవరకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడున్న కండిషన్స్కి ఫస్ట్ మంత్లోనే కన్సీవ్ అవ్వాలి అనేసి గ్యారంటీ లేదు. సో దట్ ఈ మంత్ అవ్వాలి అలా టార్గెట్ అయితే పెట్టుకోకండి. మెయిన్ ఉండాల్సింది ఏమంటే పాజిటివ్గా ఉండాలి. హెల్దీ రిలేషన్షిప్, మీకు మీ పార్ట్నర్కి మధ్య హెల్దీ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళరండి, ట్రిప్ వెళ్ళరండి, ఒక 10 days 15 days గ్యాప్ తీసుకోండి. సో దట్ మీకు పీస్ఫుల్గా ఉంటుంది, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు పాజిటివ్గానే ఉండాలి, హెల్దీగా ఉండడానికి ట్రై చేయాలి. సో దట్ ఈజీగా కన్సీవ్ అవుతారు. ఇది మా డాక్టర్ చెప్పింది అండ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అయ్యాం. ఫుడ్ డయట్ అనేది చాలా మనం అనుకున్నట్టు ఫుడ్ డయట్ కానీ యాక్టివ్గా ఉండడం వల్ల, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం వల్ల, కొన్ని బేసిక్ చేంజెస్ చేసుకోవడం వల్ల న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు అండి. ఇది 30+ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఫాలో అయినట్లయితే హ్యాపీగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో ఓవ్యులేషన్ డ్రింక్ అండ్ సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలి అనేసి క్లియర్గా చెప్తాను. సో దట్ ఇది మనకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. PCOS ఉండే వాళ్ళకి, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి న్యాచురల్గా అండ్ త్వరగా కన్సీవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.